సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ ముందు దాండియా వేడుకలు నిలిపివేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఎలాంటి అనుమతి లేకుండా అర్ధరాత్రి 12 అయినా డీజే బంద్ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని డీజేని నిలిపేస్తూ కోర్టు సిపి ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులే వాటిని బేఖాతరు చేయడంపై స్థానిక నేతలు మండిపడ్డారు. ఐపీఎస్ తరుణ్ జోషి తన కుటుంబ సభ్యులతో కలిసి దాండియా ఈవెంట్లో పాల్గొనడంతో పోలీసులు ఏమీ చేయలేక అక్కడి నుంచి వెనుదిరిగారు. ఓవైపు సిపి డీజే బంద్ చేయాలని చెప్తుంటే మరో ఐపీఎస్ అధికారి మాత్రం దాన్ని కొనసాగించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ ముందు దాండియా వేడుకలు నిలిపివేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగినట్లుగా మనకు తెలుస్తోంది. అర్ధరాత్రి 12 అయినా డీజే బంద్ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, పోలీసులకు మాత్రం చట్టాలు వర్తిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపించడం లేదు. సామాన్యుల పట్ల మాత్రం కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులను మర్చిపోయి ఇప్పుడు కాకీలనే టార్గెట్ చేసుకుంటూ పనిచేస్తున్నటువంటి పోలీసులు సామాన్యుల విషయంలో మాత్రం వర్తిస్తున్న చట్టాలు వారికి మాత్రం అతిథులుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది. దాండియాకు సంబంధించి గత 2-3 రోజులుగా హైదరాబాద్ లో వివాదం చెందుతోంది. గతంలో మనం చూసుకున్న ముషీరాబాద్ ఏరియాలో దాండియాకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా డీజే నడిపించారు. తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ ముందు దాండియా వేడుకల్లో డీజే పెట్టి చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆందోళన కొనసాగించారు. ఆందోళనలో ఎటువంటి అనుమతి తీసుకోకుండా రాత్రి 12 అయినా కూడా డీజే బంద్ చేయకుండా గార్డెన్ ముందు స్థానికులు ఆందోళన చేస్తుండటంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు లోపలికి వెళ్లి డీజేని బంద్ చేయాలంటూ అక్కడికి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. డీజే నిలిపేయాలని కోరినటువంటి నేపథ్యంలో కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన అన్ని మతాలతో కలిసి మత పెద్దలతో కలిసి ఆయన మీటింగ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతుందో వాటి లేకుండా చేశాడని చెప్పుకొచ్చారు. కానీ ఒక ఐపీఎస్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి మాత్రం లోపలికి వెళ్లి ఈవెంట్ మొదలు పెట్టించడంతో మళ్లీ డీజే మొదలైంది. దీంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు లోపలికి వెళ్తే పోలీసులను వారించి గెట్అవుట్ అంటూ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసుల పైన హుకుం జారీ చేశారు తరుణ్ జోషి. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి డీజే పాల్గొనడానికి వచ్చినటువంటి తరుణ్ జోషిని చూసి చిన్న స్థాయి అధికారులందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక దీనిపైన స్థానికులు మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కొనసాగించారు. సౌండ్ పొల్యూషన్ తో ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా సౌండ్ పొల్యూషన్ తో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కేవలం వచ్చినటువంటి పోలీస్ అధికారులు కావాలనేటువంటివి చేయడం పట్ల మాత్రం స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి కనిపిస్తోంది. సిపి డీజే బంద్ చెప్పినటువంటి నేపథ్యంలో మరో ఐపీఎస్ అధికారి మాత్రం ఈ డీజే కొనసాగుతుందని చెప్పడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసినా కూడా పొల్యూషన్ బోర్డు అధికారులు వచ్చినా వారిని లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడే నిలిచిపోయారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, మరోవైపు పోలీసులు, వీరందరినీ కూడా నిర్వహించి పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత మితిమీరి వ్యవహరిస్తున్నారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం చట్టాలు సామాన్యులకు మాత్రమే పోలీసులకు వర్తించనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన 9 నెలలుగా తెలంగాణ పోలీసుల పరువు పోతూనే ఉంది. మరోవైపు ఈ డీజేల పేరుతో ఇట్లా నిర్వహిస్తుంటే ఉన్నతాధికారులు ఎందుకు దీనిపైన దృష్టి పెట్టడం చెందినటువంటిది కూడా చాలా స్పష్టంగా దీనిపైన ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ డీజే పెట్టి అక్కడ దాండియా ఆడుతూ చాలా సౌండ్ పొల్యూషన్ వస్తుందని చెప్పినప్పటికీ డీజేలు బ్యాన్ చేసినప్పటికీ కోర్టు ఆర్డర్స్ ఉన్న సిపి ఆదేశాలున్న హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా కూడా మరో ఐపీఎస్ అధికారి కుటుంబ సభ్యులతో వచ్చి సౌండ్ పొల్యూషన్ చేసి వారిని వెళ్ళగొట్టడం పట్ల మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. దీనిపైన ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టకపోతే తెలంగాణ పోలీసుల పైన ప్రజలకు నమ్మకం కూడా చల్లగినటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నువ్వు బయట సపోర్ట్ వస్తుందా లేదా? బయట సపోర్ట్ వచ్చినప్పుడు ఉండాల్సింది కదా. మీరు సపోర్ట్ వస్తలేదంటే